హాయ్ బ్రో. గ్రీడీ పీపుల్ అనేది 2024లో వచ్చిన అమెరికన్ క్రైమ్ కామెడీ చిత్రం. దీనిని పోర్ట్సీ పొన్సిరోలి దర్శకత్వం వహించి మైఖేల్ వుడకనోవిచ్ రచించారు. ఉదయాన్నే పోలీస్ అధికారి అయిన మర్ఫీ చనిపోయిన తన కొడుకును ఊహించుకొని తనలో తాను మాట్లాడుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తోంది. విల్ షెల్లీ తన గర్భవతి అయిన భార్య ఫైజ్తో కలిసి ఒక చిన్న ఐలాండ్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఫైజ్ కొత్త ఊరు ఎలాగుందో చూసి ఇంకా ఇంటికి కావలసిన సామాన్లు తెచ్చుకోవడానికి బయటకి వెళ్తాది. అక్కడ హార్డ్వేర్ స్టోర్లో ఉన్నప్పుడు ఫైజ్ ఐరిష్ మ్యాన్ అని పిలువబడే ఒక హిట్ మ్యాన్ని చూసి అతని గురించి తెలుసుకుంటాది. తన కొత్త ఉద్యోగంలో మొదటి రోజు కెప్టెన్ మర్ఫీ తన కొత్త భాగస్వామి టెర్రీ బ్రోగన్కు విల్ని పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి డ్యూటీ చేస్తుండగా ఎంతో అవసరమైతే తప్ప ఎప్పుడూ ఎవరిని తుపాకీతో కాల్చొద్దని, దానివల్ల వారి ఉద్యోగానికి ప్రమాదం ఉంటుందని టెర్రీ విల్కు చాలా ఖచ్చితంగా సలహా ఇస్తాడు. ఆ పట్టణంలో నేరాలు రేటు తక్కువగా ఉన్నందున విల్ని ఇంటి బయట కాపలాగా కారులో ఉంచి టెర్రీ తన చైనీస్ గర్ల్ఫ్రెండ్ని కలవడానికి ఆమె ఇంటి లోపలికి వెళ్తాడు. కారులో విల్ చిన్న నిద్రలో ఉండగా సడన్గా ఎక్కడో వాహనంలో లైంగిక చర్య ఏదో జరుగుతోంది అని పిలుపును వాకీటాకీలో వింటాడు. కానీ నిద్రమత్తులో దానిని చెట్లో కుటుంబం వారి ఇంటిలో చోరీ అవుతున్నట్లు తప్పుగా అర్థం చేసుకుంటాడు. వెంటనే అతను టెర్రీని పిలుస్తాడు. కానీ టెర్రీ లోపల చైనీస్ గర్ల్ఫ్రెండ్తో చాలా బిజీగా ఉండటం వలన విల్ యొక్క కాలును వినడు. సో విల్ ఒంటరిగా కాలుకు ప్రతిస్పందిస్తాడు. అతను వర్జీనియా చెట్లో ఇంటి లోపల ఏదో కదలికలు శబ్దం విని తన తుపాకీని కాల్చుతాడు. ఆ ఫైరింగ్తో కలత చెందిన వర్జీనియా విల్ పై దాడి చేస్తోంది మరియు ఫలితంగా జరిగిన గొడవలో వర్జీనియా అనుకోకుండా చంపబడుతోంది. ఇంతలో టెర్రీ ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి వారిద్దరూ తమ ఉద్యోగాలను కోల్పోతారేమోనని చాలా జడుస్తారు. అయితే ఇద్దరూ ఊహించని విధంగా డ్రాయింగ్ రూమ్లో టెర్రీ పెద్ద డబ్బుతో ఉన్న బ్యాగ్ని కనుగొంటాడు. అది చూసి వారిలో ఆశ పొర్లుకుంటూ బయటపడుతోంది. వెంటనే వారిద్దరూ ఈ సంఘటనను ఎవరో చేసిన హత్యగా కప్పిపుచ్చాలని నిర్ణయించుకుంటారు. విల్ తండ్రి కాబోతున్నాడు మరియు టెర్రీ తన ప్రియురాలితో పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంత డబ్బు చూసిన వాళ్ళు ఇద్దరికీ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు ఎంత సహాయపడుతుందో గుర్తు చేసుకుంటారు. అయితే టెర్రీ మాత్రం దొంగతనం అనే తప్పు చేస్తున్నట్టు కొద్దిగా ఫీల్ అవుతాడు. కానీ అంత డబ్బు చూసిన తర్వాత ఆ తప్పు అతనికి చిన్నదిగా అనిపిస్తోంది. అయితే సంఘటన జరగకముందు విల్ వర్జీనియా ఇంటిలోనికి దూరే ముందు బయట గడప దగ్గర ఒక సైకిల్ ఉండడం గమనిస్తాడు. కానీ ఇప్పుడు డబ్బుతో వారిద్దరూ బయటికి వచ్చినప్పుడు విల్కి ఆ సైకిల్ కనబడదు. ఆ విషయం టెర్రీకి చెప్పినప్పుడు అతను ప్రస్తుతానికి ఈ విషయం పక్కన పెట్టి తస్కరించిన డబ్బుని సేఫ్గా దాచిపెట్టే విషయంపై దృష్టి పెడదామని అంటాడు. వారు డబ్బును టెర్రీ యొక్క డాగ్ స్టోరేజ్ కంటైనర్ ట్రక్కులో దాచాలని నిర్ణయించుకుంటారు. కంటైనర్ తలుపుకు తాళం వేసిన తర్వాత టెర్రీ విల్కి ఆ తాళం యొక్క పాస్కోడ్ని చెప్తాడు. ఆ రాత్రి విల్ ఇంటికి వెళ్ళి ఫైజ్కి డాగ్ స్టోరేజ్ ట్రక్ పాస్కోడ్తో సహా హత్య మరియు డబ్బు గురించి మొత్తం విషయాలు చెప్పేస్తాడు. అయితే టెర్రీ ఆ హత్యను చేసినట్లు ఒక బలమైన అబద్ధం కూడా చెప్తాడు. టెర్రీ ఎలాంటివాడో ఇంకా అతను వారి కుటుంబానికి ప్రమాదకరంగా ఉంటాడా లేదా తెలుసుకోవడానికి ఫైజ్ టెర్రీని డిన్నర్కి ఆహ్వానించమని విల్తో చెప్తోంది. ఈ విందు అయిపోయాక టెర్రీ తన కారు రివర్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంటల్గా విల్ ఫైజ్ల పెంపుడు కుక్కని కారుతో తొక్కి చంపేస్తాడు. అయితే టెర్రీ ప్రవర్తన ఫైజ్ని కనిపించని అసౌకర్యానికి గురిచేస్తోంది. ఆమెకు అతను అస్సలు నచ్చడు. ఇంతలో చనిపోయిన వర్జీనియా భర్త వాలెస్ ఆ ఐలాండ్లో ఏకైక సీఫుడ్ సరఫరాదారు. అతను చాలా డబ్బు మరియు పలుకుబడి కలిగినవాడు. అయితే వర్జీనియా హంతకుడిని త్వరగా కనుగోమని అతను పోలీసులను వేడుకుంటాడు. మర్ఫీ అయితే వాలెసే తన భార్యను హత్య చేసినట్లు అనుమానిస్తోంది మరియు విల్ ఇంకా టెర్రీలను దర్యాప్తు చేయమని ఆర్డర్ వేస్తోంది. ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వాలెస్ ఈ మధ్య వ్యాపారంలో డబ్బు నష్టపోతున్నాడనే విషయం వారు తెలుసుకుంటారు. వర్జీనియా పేరు మీద పెద్ద జీవిత బీమా క్లెయిమ్ కోసం ఆమెను చంపినందుకు వాలెస్ను ఫ్రేమ్ చేయాలని విల్ ఇంకా టెర్రీ నిర్ణయించుకుంటారు. దర్యాప్తులో వర్జీనియా చనిపోయే ఆ సమయానికి రోజు కీత్ అనే ఒక బాడీ మసాజర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటాడని తెలుసుకొని అతనిని విచారించడానికి వాళ్ళిద్దరూ కీత్ ఇంటికి వెళ్తారు. అక్కడ కీత్ సైకిల్ని ఇంతకుముందు విల్ వర్జీనియా ఇంటి బయట చూసిన సైకిల్తో సరిపోలి ఉండటాన్ని విల్ గమనిస్తాడు. అతనిని విచారిస్తుండగా
కీత్ వర్జీనియాతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని మరియు ఆమె హత్య జరిగినప్పుడు అతను అక్కడ లేడని తనను తాను నిర్దోషిగా కనిపించేలా అబద్ధాలు చెప్తాడు. నిజానికి సంఘటన జరిగిన ఆ సమయంలో అతను వర్జీనియా ఇంటిలోనే ఉన్నాడు. అతను టెర్రీ మరియు విల్ని కూడా అక్కడ చూశాడు. కానీ హత్య కేసులో ఇరుక్కుపోతానని జడిసి అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నాడు. తర్వాత హత్య జరిగిన సమయంలో వాలెస్ తన పిఏ డెబోరాతో ఆమె ఇంటిలోనే ఉన్నాడని పేర్కొంటాడు. విల్ మరియు టెర్రీ వాలెస్ డెబోరాలు ఎఫ్ఐఆర్ కలిగి ఉన్నారని తెలుసుకుంటారు. అయితే వాలెస్ తన భార్యను చంపలేదని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో రుజువు అవుతోంది. అయితే విల్ ప్రమాదవశాత్తు ఆమెను చంపిన రోజు వర్జీనియాను చంపడానికి కొలంబియన్ అని పిలువబడే హిట్మ్యాన్ని వాలెస్ నియమించుకున్నాడని విషయం మనకి ఇప్పుడు తెలుస్తోంది. కొలంబియన్ తన భార్యను చంపి పక్కనే పెట్టిన డబ్బుని ఫీజుగా తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి పారిపోవడానికి వాలెస్ అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కొలంబియానే పని పూర్తి చేసి డబ్బు తీసుకున్నాడని వాలెస్ భావించుకొని చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతలో కొలంబియన్ వాలెస్తో సమావేశమై కొలంబియన్ ఇంటిలోనికి దూరకముందే వర్జీనియా చనిపోయి ఉందని వాలెస్కు చెప్తాడు. అతనికి తెలియకుండా ఆమెను చంపే కాంట్రాక్ట్ మరెవరికో ఇచ్చి తనను వాలెస్ మోసం చేశాడని అతనిని నిందిస్తూ ఒప్పందం ప్రకారం అతనికి రావాల్సిన డబ్బు ఇవ్వకపోతే అతనిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఇప్పుడు వాలెస్కి సమస్యలు బాగా పెరిగిపోయాయి. మళ్ళీ కొలంబియన్కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించవలసి ఉంటుంది మరియు అతను డెబోరాతో పారిపోలేడు. ఒకవేళ పారిపోతే అతను అనుమానితుడు అవుతాడు. ఇప్పుడు అతను వర్జీనియా యొక్క మసాజర్ కీత్ని చాలా బలంగా అనుమానిస్తాడు. ఎందుకంటే కీత్ వర్జీనియాతో శారీరక అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు మరియు ఆమె హత్య చేయబడినప్పుడు అతను ఇంటిలోనే ఉన్నాడు. కానీ ఎలాగో తప్పించుకున్నాడు. వర్జీనియాను చంపి అతను డబ్బు తీసుకున్నాడని వాలెస్ చాలా బలముగా భావిస్తాడు. ఇది ఇలాగుంటే ఒక పక్క కీత్ మరియు అతని తల్లి టెర్రీ యొక్క ట్రక్ నుండి డబ్బును దొంగిలించాలని ఇప్పటికే ప్లాన్ చేసుకొని రెడీగా ఉంటారు. అదే సమయంలో టెర్రీ వర్జీనియాను చంపినట్లు విల్ని కూడా చంపి డబ్బు తీసుకుంటాడేమో అనే భయంతో టెర్రీని చంపడానికి ఫైజ్ ఐరిష్ మ్యాన్ని కలిసి టెర్రీని చంపడానికి అతనితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. తర్వాత టెర్రీ యొక్క ట్రక్కు నుండి నగదును దొంగిలించి అందులో కొంత డబ్బు ఐరిష్ మ్యాన్కి ఫీజుగా చెల్లిస్తోంది. ఆపై ఆమె విల్కి ఈ విషయం ఏమీ చెప్పకుండా ఇంటికి వెళ్ళి ఏమీ జరగనట్టు చక్కగా పడుకుంటూ ఇంతలో టెర్రీని చంపడం కోసం ఐరిష్ మ్యాన్ టెర్రీ ఇంటి వద్ద మాటు వేసి అతను వచ్చిన వెంటనే తనపై దూకి చంపడానికి ప్రయత్నిస్తాడు. టెర్రీకి చాలా ఎక్కువ గాయాలవుతాయి. కానీ ఈలోపు అతని చైనీస్ గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఇద్దరూ కలిసి ఐరిష్ మ్యాన్ని చంపి అతనిపై పైచేయి సాధిస్తారు. అయితే అదే సమయంలో అక్కడ విల్కి ఆ రోజు ఉదయం కీత్ బోల్ట్ కట్టర్ని కొనుక్కున్న దృశ్యం గుర్తుకు వచ్చి ఆ ఆలోచనల వల్ల నిద్ర పట్టగా వెంటనే తన కారులో కీత్ ఇంటికి దగ్గరికి వెళ్తాడు. అక్కడ కీత్ మరియు అతని తల్లి అర్ధరాత్రి ఎక్కడికో బయలుదేరబోతున్నప్పుడు కీత్కి వాలెస్ ఎదురొస్తాడు మరియు అతని డబ్బును తాను దొంగిలించాడని ఆరోపిస్తాడు. ఘర్షణ పెరిగిన తర్వాత కీత్ తల్లి వాలెస్ను కాల్చి చంపేస్తోంది. వాలెస్ కారులో ఉన్న డెబోరా బయటకు వచ్చి కీత్ మరియు అతని తల్లిని చంపుతోంది. అక్కడే ఉన్న విల్ వర్జీనియా మరణంపై అక్కడ చనిపోయి పడి ఉన్న ఎవరినైనా నిందించవచ్చని గ్రహించి చాలా సంతోషంతో టెర్రీ ఇంటికి వెళ్తాడు. అయితే ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాలన్నీ కొలంబియన్ కూడా గమనిస్తుంటాడు. టెర్రీని అక్కడ విపరీతమైన గాయాలతో ఉండడం చూసిన విల్ ఆశ్చర్యపోతాడు. అయితే విల్ మరియు ఫైజులలో ఎవరో ఒకరు హిట్మ్యాన్ను నియమించుకున్నారని టెర్రీ వెంటనే ఊహించి కంటైనర్లో డబ్బును చూపించడం ద్వారా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోమని టెర్రీ విల్ని డిమాండ్ చేస్తాడు. అయితే వారు స్టోరేజ్ ట్రక్ వద్దకు వచ్చేసరికి డబ్బు పోయిందనే విషయం వారికి తెలుస్తోంది. వెంటనే విల్ను తుపాకీతో బెదిరించి టెర్రీ స్పీకర్ ఆన్ చేసి ఫైజ్కి కాల్ చేయమని బలవంతం చేస్తాడు. అయితే అప్పటికే వర్జీనియాను హత్య చేసిన టెర్రీ డబ్బు కోసం వారిని కూడా చంపేస్తాడని ఆమెకు బలముగా అనిపించి భయంతో తానే ఈ డబ్బు తీసినట్లు ఫైజ్ నిర్ధారిస్తోంది. అది విని విల్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇంత పెద్ద అబద్ధంతో కోపోద్రిక్తుడైన టెర్రీ విల్ని అక్కడే కాల్చి చంపేస్తాడు.
మర్ఫీ, విల్ మరియు టెర్రీల డిఎన్ఏను చెట్లో క్రైమ్ సీన్ అంతా కనుగొనడం వలన వారిపై సీక్రెట్గా కొన్ని రోజుల నుండి నిఘా పెట్టి ఉంటాది. సమయం కాని సమయంలో అంత అర్ధరాత్రి కార్ కదలికలను ట్రేస్ చేసి అనుమానంతో కంటైనర్ ఉన్న సంఘటనా స్థలానికి ఆమె చేరుకొని అక్కడ విల్ మృతదేహాన్ని కనుగొని ఫైజ్కి ఫోన్ చేస్తాది. అప్పటికే ఫైజ్ డబ్బుతో ఆ ద్వీపం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ప్రయాణంలో ఉంటాది. అయితే టెర్రీ వర్జీనియాను చంపాడని మరియు దాని గురించి విల్కు తెలుసు కాబట్టి అతనిని చంపాడని ఫైజ్ పేర్కొంటోంది. ఫైజ్ ఏదో దాస్తుంది అని గ్రహించిన మర్ఫీ టెర్రీ కోసం వెతుకుతోంది. కానీ ఈ లోపు టెర్రీ ఫైజ్ను పట్టుకుంటాడు. తాను కాదు, విల్ వర్జీనియాను చంపినట్లు టెర్రీ ఫైజ్కి తెలియజేస్తాడు. మొదటి నుండి అతని పట్ల ఆ దంపతుల ప్రవర్తనతో కలత చెందిన టెర్రీ తన తుపాకీని పైకి లేపేలోపు మర్ఫీ అక్కడికి చేరుకొని మొహమాటం లేకుండా టెర్రీని తన తుపాకీతో కాల్చి చంపేస్తోంది. ఫైజ్ తరువాత ఒక కుమారుడికి జన్మనిస్తోంది. కానీ ఆమె అతనిని చూడకముందే మర్ఫీ ఆమెను విచారిస్తూ కథలో ఇంకా చెప్పడానికి ఏం మిగిలి ఉందో చెప్పమని అడుగుతోంది. జవాబుగా టెర్రీ తన మతిస్థిమితం కోల్పోయాడని మరియు అతను ఆమెను ఎందుకు చేశాడో ఆమెకు తెలియదని ఫైజ్ తన కథనాన్ని చాలా ఖచ్చితంగా చెప్తాది. ఇది విని మర్ఫీ గది నుండి బయలుదేరినప్పుడు కొలంబియన్ వార్డ్లోనికి ప్రవేశించి ఫైజ్ని చంపి డబ్బు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను ఎలివేటర్లోనికి ప్రవేశించిన వెంటనే డెబోరా అతనిని వెంబడిస్తోంది. అయితే ప్రతి ఒక్కరూ ఈ డబ్బు విషయంలో అత్యాశతో వెంబడిస్తున్నారనే విషయాన్ని గ్రహించి వారు ఒకరిని ఒకరు చంపుకుంటారు. ఇంతలో ఎలివేటర్ తలుపులు తెరుచుకోవడంతో మర్ఫీ తర్వాత పరిణామాలను చూసి చాలా కన్ఫ్యూజన్లో పడుతోంది. మర్ఫీ విల్ మరియు ఫైజ్ల కుమారుడిని దత్తత తీసుకుంటోంది. అయితే ఆమెకు ఇప్పటికీ అసలు ఏమి జరిగిందో పూర్తిగా అవగాహన అవ్వలేదని మనకి అర్థం అవుతోంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి బ్రో.